ఇప్పుడు మీకుతో ఏ సంబంధం లేకుండా ఈరోజు ఈ క్లాస్ పెట్టడం వల్ల మీరు ఏమైనా డబ్బులు ఇస్తారా? పెంటాయ సార్కి ఏమైనా లాభం అవుతుందా? ఎందుకోసము అంటే ఆయన ఏమంటున్నంటే నా వంతు సోషల్ సర్వీస్. అడగండి, మీకు తెలిసిన మీ పేరెంట్స్ని అడగండి. ఎంతోమంది సర్పంచ్లు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. మీరు ఏమన్నా అడగాలన్నా కూడా చిన్న చిన్న పనులు అడగాలన్నా కూడా పైనుంచి ఫండ్స్ వస్తలేవు, ఏం వస్తలేవు అంటారు. కానీ ఈ పైనుంచి వచ్చే ఫండ్స్ అవన్నీ తర్వాత విషయం. నాకు వచ్చే దాంట్లోపల నా వంతు నేను సోషల్ సర్వీస్ చేస్తా అని చెప్పి క్లియర్గా ఒక లీడర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే 100% సార్ పేరు చెప్పొచ్చు. సో ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మతో మీరు ఎట్లా మాట్లాడరో నాకైతే తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మకు నాన్నకు చెప్పండి, మా దగ్గరకు ఒక సార్ వచ్చిండు, ఆ సార్ని తీసుకొని వచ్చినటువంటి ఇంకొక సార్ పెంటాయ సార్. ఆ సార్ ఎన్నో వేరే దేశంలో లేడు, గిన్నె మన మండలం ఉన్నాడు, రాకంచెర్ల తిరుమలపూర్ పెంటాయ సార్. రియల్గా చెప్తున్నా సార్, అవన్నీ మీరు చేస్తున్నారంటే భగవంతుడే మీతో చేపిస్తున్నాడు 100%. ఈ పిల్లలందరూ జీవితంలో 100% మీ మాటలు మీ ప్రోగ్రాం ద్వారా వాళ్ళు నేర్చుకొని వాళ్ళ అమ్మ నాన్న ఖచ్చితంగా బాగా చూసుకుంటారని చెప్పి కోరుకుంటూ లైఫ్లో మీరు సక్సెస్ అయితే మాత్రం 100% పెంటాయ సార్ని కూడా మీరు ఒక టీచర్ అనుకోండి. పెంటాయ సార్ మీకు చదువు చెప్పిన టీచర్. ఇది సర్వే కదా ఇప్పటిదాకా మనం నేర్చుకుంది. పుస్తకంలో ఉన్నది ఒకటే చదువు కాదు, నీ జీవితానికి బాగుపడేది ఏదైనా సరే దాన్ని చదువులాగానే అనుకోండి. ఓకే, పెంటాయ సార్ మాట్లాడాలన్నా వద్దా? మంచి ప్రోగ్రామ్ ఇచ్చాడు కాబట్టి మాట్లాడాలన్నా వద్దా? అందరూ గట్టి క్లాప్స్తో ఒకసారి సార్ని పెట్టారు. ఈరోజు నిజంగా నా చిన్నతనం గుర్తుకొచ్చింది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మీలో ఒకళ్ళ ఏడుపు వస్తుంది కానీ బయటికి ఈడ అందరి ముందు చిన్నతనం అవుతుందనే కన్నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలనో అర్థం కాక లోపలనే బాధపడాల్సి వస్తుంది. ఒక చిన్న నా గురించి జరిగిన మా నాన్న గురించి జరిగిన ఒక సన్నివేశం చెప్తాను మీకు అందరికీ. ఇలాగే గతంలో సోమన్గుర్తి హై స్కూల్లో తల్లిదండ్రుల పాదపూజ అని పెట్టినాం. మీకు ఇంతకుముందు చెప్పిన బతుకున్నప్పుడు నీళ్ళతో కడగండి, చనిపోయినప్పుడు పాలతో కడిగిన ఆయన లేచి చూడడు కాబట్టి అట్లాగే తల్లిదండ్రుల పాదపూజ అని పెట్టిన. అయితే అక్కడ తల్లిదండ్రుల పాదపూజ పెట్టి లాస్ట్ అయిపోయింది. నాకు తెలియకుండానే మా నాయన వెనుకొచ్చి ఇలా పడ్డాడు. నాకు తెలియదు, అసలు నేను చూడలేను. ఇప్పుడు సారు మాట్లాడినట్టే మా అమ్మ సింహాసనం పైనుండి నన్ను చూసి సంతోషపడుతున్నా అన్నట్టే అక్కడ సార్ వాళ్ళు కూడా నువ్వు ప్రోగ్రాం బాగా చేసినావు, ఇంత బాగా చేసినావు, చాలా సంతోషంగా ఉంది అని నన్ను సన్మానం చేస్తుంటే మా నాయన ఎన్నుకుండి కన్నీళ్ళు వస్తున్నాయి. మా నాయనని అప్పుడే చూసినా నేను. మా నాయన ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఏడుపు కాదు, అది నా కొడుకుని ఇంత గర్వంగా చేసి సంతోషపడుతున్నాడు అన్నాడు. అందుకే నాలాగా మీ అందరిలో ఈ స్కూల్లో మినిమం 10 మంది అయినా సరే మీరు పక్కా డాక్టర్లు అవుతారు, పోలీసులు అవుతారు, టీచర్స్ అవుతారు. తప్పకుండా నేను చేసిన సాయాన్ని మీరు పెద్దగైన తర్వాత మళ్ళీ ఈ స్కూల్కి మీరు అందించాలని నాకు ప్రామిస్ చేయాలి. అందిస్తారా? తప్పకుండా అందించాలి. తప్పకుండా మీరు అందరూ డాక్టర్లు, టీచర్సు, ఎస్ఐలు ప్రతి ఒక్కరు జాబ్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, ఈరోజు మేము సైతం అనే ప్రోగ్రాం చాలా అద్భుతమైన ప్రోగ్రాం సార్. ఎందుకు అంటే అన్ఫార్చునేట్లీ నిజంగా అంటే నేను కూడా ఎప్పుడు కూడా థింక్ చేయలేను. ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా ముఖ్యంగా ఈ కంకల్ ప్రాంతానికి సంబంధించి నేను ఇక్కడ 2 years అవుతుంది సార్. ఇక్కడున్న పిల్లలకు ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రాం కావాలి 100%. ఇక్కడున్న ఎందుకు అంటే మేము స్కూల్లో చాలా అబ్జర్వేషన్ చేసినాం. పిల్లల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చాలా పేరెంట్స్ని కానీ, డిసిప్లిన్ కానీ, తర్వాత ఇక్కడ వారి యొక్క క్రమశిక్షణలో కానీ వాళ్ళు పేరెంట్స్ పైన చూయించేది. పేరెంట్స్ మాత్రం చాలా చెప్తూ ఉన్నారు, కానీ ఇక్కడ మనకు సేవకుమార్ సార్ చూయించినట్లు మన పేరెంట్స్ ఉండరు. గుర్తుపెట్టుకోండి.
అంటే సినిమాలో చూపించినట్లు ఉండరు. వాళ్ళ ప్రేమ వాళ్ళ తీరును బట్టి ఉంటుంది. మనం చదువుకున్నాం కాబట్టి వాళ్ళు ప్రేమ ఏ విధంగా అందిస్తుండ్రో దానికి అనుగుణంగా మనం వాళ్ళు ప్రేమిస్తుండ్రు అంటే మనం తెలుసుకోవాలి. అంతేగాని సినిమాలో చూసినట్లు సీరియల్లో చూసినట్లు మనం ఇక్కడ చూయించినట్లు మా డాడీ చూపిస్తలేడే అలా అని మీ డాడీ కానీ మీ మమ్మీ కానీ మీ మీద ప్రేమ లేదు అనుకోవడం మీ తప్పు. నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూయించిన విధంగా మీ పేరెంట్స్ అమ్మ నాన్న మనకు ప్రేమ చూయించరు, కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రేమనే మీకు అందిస్తూ ఉంటారు. దాన్ని మనం చదువుకున్నాం కాబట్టి దాన్ని మనం గ్రహించుకొని వాళ్ళ మీద మనం ప్రేమను చూయించాలి. అదొకటి సార్. ఇంకా శివకుమార్ గారు సార్, మీరు ఇలాంటి ప్రోగ్రాంలు చాలా చేయాలి, పిల్లలను కూడా చాలా బాగా చేశారు. అలాగే ఈ ప్రోగ్రాంను అందిస్తున్న పెంటయ్య సార్ గారు, నేను ఎప్పుడు వచ్చినా అక్కడ మీ ఫోటో చూస్తుంటే సార్, ఈరోజు ఫ్లెక్సీ పెద్దది, ఆ ఫ్లెక్సీ చూసి అనుకుంటుంటే ఏది అడ్వర్టైజ్మెంట్, కానీ మీరు తీసుకున్న నిర్ణయం సార్, మా సార్ ఇంతకుముందు చెప్పారు, స్వర్గంలో మీ అమ్మ సింహాసనం మీద కూర్చుంది, అది అక్షరాల సత్యం సార్. మీకు మీ తల్లి యొక్క ఆశీస్సులు ఉండి మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళాలంటే మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా ఆశీర్వాదిస్తుంది సార్. మళ్ళీ మనం కలుసుకుందాం సార్. ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రాం గురించి ఒక్క మాట చెప్పాలంటే మహా అద్భుతమైనటువంటి పదము చాలా చిన్నగా అయిపోతుంది నా దృష్టిలో. నిజంగా మా పాఠశాల తరపున శివకుమార్ సార్ గారికి శతకోటి వందనాలు. ఇంకా అంతకంటే పెద్ద సంఖ్య ఉంటే కూడా అంత సంఖ్యలో వందనాలు సార్. ఎంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. ఈ నేటి సమాజం లోపల అసలు ఒక మంచి విలువలను బోధించేటటువంటి ప్రోగ్రాం, ఒక కార్యక్రమం ఎక్కడ దొరకట్లేదు. టీవీలో ఏ సీరియల్ చూసినా ఏ సినిమా చూసినా వాళ్ళ మనసులో విషయం నింపేది తప్పిస్తే ఇంత అద్భుతమైనటువంటి విలువలు నేర్పించినటువంటి ప్రోగ్రాం మా విద్యార్థులకు నువ్వు వివరించినందుకు నిజంగా సార్ మా పాఠశాల తరపున శతకోటి పాదాభివందనాలు సార్. ఇక మరి ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి మన పెంటాయ సార్ గారు నిజంగా సార్ నా మనసులో ఒకటి కలిగింది అక్కడ కూర్చున్నప్పుడు. నిజంగా స్వర్గస్థులైన మీ అమ్మగారు స్వర్గంలో ఒక బంగారు సింహాసనంలో కూర్చొని ఈరోజు మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తుంది సార్. చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తాను ప్రత్యక్షంగా చూడకపోయినా నా సుపుత్రుడు ఈరోజు నా ప్రాంతంలో ఎంతోమంది తల్లుల్లో తలెత్తుకొని సంతోషంగా జీవించేటటువంటి గొప్ప కార్యక్రమాలు చేయిస్తున్నాడు అని చెప్పి ఆ స్వర్గంలో బంగారు సింహాసనం మీద కూర్చొని చాలా మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తుంది సార్. ప్రత్యక్షంగా మీరు చూడకపోయినా ఖచ్చితంగా స్వర్గంలో నుండి మీ అమ్మ చాలా ఆనందంగా మిమ్మల్ని చూసి ఆశీర్వదిస్తుంది సార్. మహా అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. ఇక ఇంతకంటే గొప్ప గొప్ప మాటలు ఎన్ని మాటలు చెప్పినా ఈ విషయంలో చాలా తక్కువే. విద్యార్థులు విన్నటువంటి విషయాన్ని జీవితానికి మనము అతికించుకోవాలి. ఇన్నము బయటికి వెళ్ళము వదిలిపెట్టినాం అనేటటువంటిది కాదు. మనం విన్నటువంటి విషయాలను జీవితాంతం గుర్తుంచుకొని ఏ సమయంలో ఏది అవసరపడుతుందో దాన్ని మనం ఒక్కసారి గ్రహించుకొని మళ్ళొకసారి పునశ్చరణ చేసుకొని ఈ సందర్భంలో ఎట్లా మెలగాలి, ఈ సందర్భంలో అమ్మతో ఎట్లా మాట్లాడాలి, నాన్నతో ఎట్లా వ్యవహరించాలి, తోటి వారితో ఎట్లా బతకాలి అనేటటువంటి విషయాన్ని అన్నీ గ్రహించి మంచి జీవితాన్ని పొందుతారని చెప్పి మనసారా కోరుకుంటూ ఇక సమయం తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మా పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలు సార్. శివకుమార్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అన్న ఇప్పుడు ఒక 10 రోజుల్లో తతిమో సార్ వాళ్ళు ఇప్పుడు రోజు తెప్పిస్తారు ఫిల్టర్ వాటర్ ఆడికెళ్ళి విద్యార్థులకు ఇచ్చి పంపించి. సార్ మస్తు రిస్క్ అవుతుంది అన్న వీళ్ళకు ప్రతిరోజు ఈడికించి ఆడ వాటర్ ప్లాంట్ కాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నా, ఇంటర్వెల్కి తెచ్చుకుంటున్నారు, మధ్యాహ్నం తినేటప్పుడు తెచ్చుకుంటున్నారు. కానీ వాటర్ ఎంతమందిని అడిగినా కానీ అందరిని అడిగినా మన విలేజ్లో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే నా ఒక్కడి నుంచి కాదు, నా తోచినంత నేను ఇచ్చి నాకు చేతగా అమౌంట్ ఏం చేస్తా అంటే ఏరే వాళ్ళైతే అడుకో వాళ్ళ తన సహాయపరంగా తీసుకొని
ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తా. ఎవరిని అడిగినా రెస్పాన్స్ కాలేరు. నిన్న నేను అన్న ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే అన్న స్కూల్లో గిట్ట వాటర్ గిట్ట రావట్లేదు అన్న, ఫిల్టర్ వాటర్ అన్న ఖరాబ్ అయింది, మనంతో ఏమైనా సాయం చేస్తా అంటే రాజు మీ వంతు ఏమొద్దు, స్కూల్లో వాటర్ ప్లాంట్కు ఎంత ఖర్చు అయినా కానీ నేను చేపిస్తానని చెప్పేసిండు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అడిగినా కానీ యూత్ పరంగా కానీ కంకల్ల విద్యార్థి పరంగా కానీ గ్రామ పరంగా కానీ నేను ఎప్పుడు అయినా కానీ నాకు తెలివి వచ్చినాకప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. అన్న నేను ఇప్పటి వరకు నేను పుట్టింత పెద్దగా అయినా ఇంత మంచి సేవా కార్యక్రమాలు మన పూడూరు మండలంలో అన్న మన పరిగి నియోజకవర్గంలో ఎవ్వరు చేయలేరు అన్న. ధన్యవాదాలు అన్న, ఇదొక్క వరకు చేసినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా. మీ సంతోషాన్ని చూసి నాకు కూడా మీ బాధలో పాల్పంచుకోవాలని ఉంది. సార్ ఏమంటున్నారు 25,000 అని అంటున్నారు ఆ ఫిల్టర్ బాగు చేయడానికి. తప్పకుండా ఆ 25,000 రేపు ఉదయమే మీకు పంపించి ఫిల్టర్ కరెక్ట్ చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే పెంటయ్య సార్ సామ్రాజ్యంలో అడుగుడే లేట్ ఉన్నట్టున్నారు భయ్. రియల్గా సార్ వాళ్ళు చెప్పింది అక్షర సత్యము. మీ తల్లి ఎక్కడున్నా మీ నాన్న ఎక్కడున్నా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. మీరంతా ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ మీరంతా రేపొద్దున లైఫ్లో సక్సెస్ అయ్యి సార్ చేసే దాంట్లో అట్లీస్ట్ 10% చేయాలి. చేస్తారా చేయరా? తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి మీరు ఎదిగిన రోజే మీ జీవితానికి సార్థకత. ఓకేనా? లాస్ట్ మన ప్రోగ్రామ్ని నేషనల్ యాంథమ్తో క్లోజ్ చేద్దాం.